హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపోపూర్ణవి. ఇప్పుడు వ్లాగ్ ఏమంటే మా అమ్మ అయితే వచ్చింది. మళ్ళీ పాపకి 9 months వచ్చిన తర్వాత చిన్న పాపకి అయితే హెల్త్ బాగాలేదు, సో అందుకని చెప్పి వచ్చింది. ఇప్పుడు కొంచెం రికవరీ అయింది, అందుకే ఇన్ని రోజులు అయితే వీడియోస్ తీయలేదు. లేదు రాదు లేడా అట్లా అక్కనే పట్టాలంటే చెల్లికి. పునర్నవి అట్లేదని పోతుంది. బట్టలు చాలా పడిపోయింటే అన్నీ మా అమ్మ ఉతికి వేసింది. చూడు, ఏడు కూడా అన్ని బట్టలే. మా అమ్మ నైట్కి చారు అయితే చేస్తుంది. కొన్ని డబల్ బీన్స్ తీసుకుంటే అవైతే చారు చేస్తుంది. కజ్జికాయలు లేవని చెప్పిన నేనైతే కొన్ని. పాప కొంచెం బాగా అయిపోయింది కదా, సో కలిపి పెట్టింది పూర్ణం అయితే. ఇక్కడ మా చిన్న పాపకు బాగానే అయిపోయింది. ఆల్మోస్ట్ 60% రికవర్ అయినట్టే. సో అందుకే మళ్ళీ మా అమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అందుకే చేయించుకున్నామని చెప్పి. నాకు చేయాలనిపిస్తుంది కానీ రాదు నాకు అంత పర్ఫెక్ట్గా. అందులో వేరే పిల్లల్ని పెట్టుకొని చేయలేము, కష్టం. అన్నో చార్జ్ చేసుకుని తిన్నది చాలా గొప్ప. అదే ఈ కున్నీని పెట్టుకొని చేయాలంటే కష్టం. ఇచ్చిన కున్ని రేటు చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. మా అమ్మ కజ్జికాయలు అయితే రుద్దిచ్చింది, నేనైతే కాల్ చేసిన. ఒకటైతే ఎడిగిపోయి, సో ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోయింది. మునక్కాయ సాంబార్కి అయితే ఇక్కడ పప్పు పెట్టేసింది, అన్నానికి పెట్టింది. కజ్జికాయలు అయితే చూడండి సమోసా టైప్లో చేసినాం, ఎందుకంటే దాన్ని ఒత్తేది లేదనమాట. సో అందుకనే సమోసా ఒత్తేది అయితే ఉంది, దానికోసమని సమోసా దాంతో అయితే ఒత్తేసింది. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇంకా బట్టలు ఉన్నాయి కొన్ని. మా అమ్మ అయితే బట్టలు వేస్తుంది. ఇక్కడ కుక్కర్ విజిల్ వచ్చే లోపల వారేసొద్దామని చెప్పి వెళ్ళిందనమాట. నేను కూడా ఊరు వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఇంకా కన్ఫ్యూజన్ మైండ్లో ఉండనమాట. అక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ వచ్చేది అవన్నీ. సో చూడాలి వెళ్తానా లేదా అనేది. ఇప్పుడు అంతరాసాల ప్రిపరేషన్ అనమాట. అంత తెల్లల్ల కదా తెలుసుకుంటావు అని రమ్మంటాడు. బెల్లము ఎప్పుడు పొడి కొట్టుకోవాలి నైస్గా. చూడు పాలు ఎన్ని అన్నీ పోసేయి, చూడు నీళ్ళు చూడు. నువ్వు వేసేయన్నా. ఇప్పుడు మా అమ్మ అయితే ఈడైతే నూనెంకాయ చారు అన్నానికి అయితే పెట్టింది. ఈడ అన్నీ రెడీ చేసింది, ఆల్రెడీ లైవ్లో కూడా పెట్టిన. పాపకు పాలు అయితే కాగబెడుతుంది. ఇంకోటి ఏమంటే ఈ వీడియోస్ అన్నీ మా అమ్మ వచ్చినప్పటి నుంచి క్లిప్స్ మాత్రమే తీసిన, అవన్నీ యాడ్ చేసి పెడతానన్నమాట. అందుకే ఒకే వీడియోలో కలిపి పెడతా. చిన్న పాప అయితే ఫైన్, కొంచెం బాగానే ఉందన్నమాట. ఇప్పుడు జలుబు కొంచెం దగ్గు అయితే ఉంది, కానీ నిద్రపోవటం లేదు పిల్ల. అదొకటే పెద్ద ప్రాబ్లం అయిండేది. ఇప్పుడు నేను కూడా ఊరికి వెళ్దామని అనుకుంటున్నా నెక్స్ట్ వీక్. పునర్నవి స్కూల్ ఈ వారం పోతుంది. ఈ వారం పోతుందో ఎన్ని రోజులు పోతుందో చూడాలా. మా పాప కొంచెం రికవర్ అయ్యి నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలా. సో పాప ఏడుస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. తీసుకునింది అనమాట మా పాప. బుడ్డి మాత్రం నోట్లోనే ఉండల్లా. ఈ పునర్నవి చూడండి ఏం చేస్తుందో. ఉయ్యాలవుతుంది. లిప్స్టిక్ అంతా మూతంతా రుద్దుకునింది, చేతులంతా రుద్దుకునింది. ఇట్లా పనులు చేయమంటే ఫస్ట్ ఉంటుంది అన్నమాట. ఇల్లంతా పీక్ పందిరి వేసింది చూడండి. ఇవన్నీ ఎత్తిపెట్టలాక సావాల నేను. వీడు చూడండి కునిగాడు ఎట చూసాను చూడు. ఈరోజు అయితే లాస్ట్ డే అనమాట. రేపు మార్నింగ్ ఊరికి బయలుదేరుతాము. సో మా అమ్మ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇది మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో మా అమ్మ వచ్చిండే డే 1 నుంచి అన్నీ షూట్ చేసి ఈ వీడియోలోనే క్లిప్స్ అన్నీ యాడ్ చేసిన. ఈ వీడియో ఇంతటండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.